వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అంతా కూడా ఒక్కచోట చేర్చి ఈ వీడియోని అయితే రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉండబోతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఈరోజు ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనం ఏఐ బుడగా అనుకోవడం పొరపాటే భ్రమే. ఓకే, ఆ సాంకేతిక సామాన్యుడిని నిపుణుడిగా మారుస్తుంది. ఆవిష్కరణలను కొనసాగుతూ ఉంటేనే మనుగడ. జెన్ ఇన్నో వ్యవస్థాపకులు. ఓకే, ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ మానవ నాగరికతను మరో మెట్టు ఎక్కించే సాంకేతిక విప్లవం. కొంతమంది దీన్ని 2 దశాబ్దాల క్రితం వచ్చిన .comతో పోలుస్తూ బుడగగా పేర్కొంటున్నారు. కానీ ఏఐని ఇప్పటి వరకు వచ్చిన ఏ సాంకేతికతోనూ పోల్చలేమని చెప్తున్నారు సింగపూర్ కేంద్రంగా ఉన్నటువంటి జెన్ ఇన్నో సంస్థ వ్యవస్థాపకులు. సో ఇక్కడ ఏంటంటే .com అని ఒక విప్లవం వచ్చిందండి 2000 కంటే ముందు 1995 అలా, అంటే ఫస్ట్ టైం ఇంటర్నెట్ వచ్చిన టైంలో 1995 అలా. సో అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క వెబ్సైట్కి ఇప్పుడు .com అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ కదా, ఒక వెబ్ డొమైన్ కదా. సో ఈ .com ఉన్నటువంటి సంస్థలు ఇంటర్నెట్ కంపెనీలో చాలా డెవలప్ అవుతాయి అని చెప్పేసి, చాలా గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఏంటంటే చాలామంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం జరిగిందన్నట్టు. ఒక 1700% వరకు కూడా ఆ యొక్క పెట్టిన పెట్టుబడులలో మనకు రాబడి రావడం అయితే జరిగింది ఆ టైంలో. సరే, ఒకటేసారి Y2K ప్రాబ్లం అని వచ్చింది కదా, మీకు ఐడియా ఉందా? Y2K ప్రాబ్లం అని చెప్పేసి ఉంటుంది. అంటే 2000 సంవత్సరంలో ఈ డేట్ అడ్జస్ట్మెంట్, క్యాలెండర్ అడ్జస్ట్మెంట్ సమ్ ప్రాబ్లం అయిపోయి ఒక్కసారిగా ఈ యొక్క ఇంటర్నెట్ వ్యవస్థ అనేది కుప్పకూడడం అయితే జరిగింది. సో అప్పుడు ఏంటంటే ఈ .com అనేటువంటి బుడగా పేలిపోయిందని చెప్తారనమాట. సో అప్పుడు మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా, సో మళ్ళీ సరే విప్లవాత్మకంగా సాంకేతిక అనేది అయితే ముందుకు వచ్చింది, డెవలప్మెంట్ అయితే జరిగింది, కానీ ఆ బుడగ మాత్రం పేలిపోవడం అయితే జరిగింది. సో ఏ మాత్రం అలాంటిది కాదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇక్కడ. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే గెలుపు దూరంలో కలల కప్పు. ఇప్పుడు ఆల్రెడీ మ్యాచ్ రన్నింగ్లో ఉందండి. దక్షిణాఫ్రికాతో ఇప్పుడు భారత్ ఫైనల్ జరుగుతుంది కదా, మహిళల వన్డే ప్రపంచ కప్. సో ఇప్పుడు ఏంటంటే నేను వీడియో చేస్తున్న టైంకి 45.1 ఓవర్స్ అయినాయండి. 263 మన ఇండియా యొక్క స్కోర్ అండి. ప్రజెంట్ 263 ఇండియా యొక్క స్కోరు. సో ఇక్కడ ఏంటంటే గెలుపు దూరంలో కలల కప్పు. దక్షిణాఫ్రికాతో ఫైనల్ నేడు. ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాలు. భారత క్రికెట్ అభిమానుల చూపంతా అటువైపే. దశాబ్దాల నిరీక్షణకు తెరపడడానికి, కప్పు కల సాకారం కావడానికి భారత మహిళకు కావాల్సింది ఇంకొక విజయమే. ఆదివారమే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఇప్పుడు జరుగుతుందని చెప్పే కదా. సో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ తొలి ట్రోఫీ కోసం ఆరాటపడుతున్న దక్షిణాఫ్రికాని ఢీకొట్టబోతుంది. సో ఇక్కడ మనకు 2005, 2017లో తుది సమరంలో భంగపడింది. సో ఫైనల్ లాగా వెళ్ళింది కానీ విజేతగా అవ్వలేదు. సో ఈసారి ఏమవుతుందో చూద్దాం. సో రేపు నెక్స్ట్ అప్డేట్లో మనం తెలుసుకుందాం. ఇవాళ నైట్ వరకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇంకా ఒక 4 ఓవర్స్ అయితే ఈ యొక్క మన బ్యాటింగ్ అయిపోతుంది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. నేడు LVM-3 M5 రాకెట్ ప్రయోగం. సో నిన్న కూడా మనం ఇది చూసాము, LVM-3 M5 రాకెట్. ఇది రాకెట్, ఇది ఏంటంటే శాటిలైట్ని తీసుకెళ్లేటువంటి వెహికల్ రాకెట్. మరి శాటిలైట్ ఏంటి అంటే చెప్పారు కదండి నిన్న మీకు, ఏంటి శాటిలైట్? CMS-03 రైట్, CMS-03 కమ్యూనికేషన్ శాటిలైట్. CMS-03 నుంచి ఈ యొక్క ఆల్రెడీ ఇప్పుడు అయితే సక్సెస్ అయిపోయిందని నేను వీడియో చేసే టైంకి అయితే అది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది, అంటే లాంచ్ అయింది అని చెప్పేసి అయితే మన ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు అయితే తెలపడం అయితే జరిగిందండి. రైట్, ఈ శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు, ఆలయం ఎదుట నారాయణన్ శాస్త్రవేత్తల బృందం. సో వీళ్ళు ఈ యొక్క రాకెట్ను ఉపగ్రహ నమూనాలను అయితే ఉంచి ఈ యొక్క తిరుమల వారి సన్నిధిలో, శ్రీవారి సన్నిధిలో పూజలు అయితే చేయడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన సాగర శక్తికి నింగి నుంచి దన్ను. సో ఇదేంటంటే ఇప్పుడు ప్రయోగించనున్నటువంటి CMS-3 ఉపగ్రహం ఏం చేస్తుంది అని చూడండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్స్ చెప్తాను చూడండి. దీని యొక్క బరువు గుర్తుపెట్టుకొని 4410 కిలోలు. 4410 కిలోలు. ఇదేంటంటే హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా నౌకాదళ కదలికలను చెక్ పెట్టడానికి భారత భూభాగంలోని భూ అనువర్తిత బదిలీ కక్షలోకి ప్రయోగించిన శాటిలైట్ అన్నింటిలోకి కూడా అత్యంత బరువైనదిగా గుర్తింపు పొందింది. అయితే ఇక్కడ ఏంటంటే జియో సింక్రనస్ శాటిలైట్ నేను చెప్పాను కదా, 36,000 కిలోమీటర్స్ పైన దీన్ని అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. సో భూమిలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ని ఇది మానిటర్ చేయాలనుకోండి, సో ఇక్కడ ఉంటుంది. ఒకవేళ భూమి రొటేషన్ అయిపోయి ఇటు వచ్చేసింది అనుకోండి, అదే ప్లేస్కి సమాంతరంగా
మళ్ళీ ఇక్కడ శాటిలైట్ అదే 36,000 కిలోమీటర్స్ పైన ఉంటుంది కాబట్టి దీన్నే మనం జియోసింక్రనస్ శాటిలైట్ అంటారనమాట. సో ఇదేంటంటే జీ శాటిలైట్కి మరొక పేరు కూడా ఉందండి, దాన్ని GSAT-7R అని కూడా అంటారు. ఇది ప్రధానంగా ఎవరి కోసం చేయబడిందంటే ప్రధానంగా భారత నౌకాదళ కోసం ఈ యొక్క ఉపగ్రహాన్ని నిర్మించారు. సో రూపొందించారు, గుర్తుపెట్టుకోండి. నావీ కోసం ఈ CMS-03 అయితే ఉపగ్రహాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. సో యుద్ధ నౌకలు, విమానాలు, తీర ప్రాంతాల్లోని స్థావరాల మధ్య భద్రమైన కమ్యూనికేషన్ లింకులకు ఇదైతే మార్గం సుగమం చేస్తుంది. సో ఇది మేజర్గా దేనికోసం అయితే ఇది చేస్తున్నారంటే మన యొక్క నావీ కోసం చేస్తున్నారు. శత్రు దళాలు మన కమ్యూనికేషన్ జామ్ చేసేందుకు ప్రయత్నిస్తే ఈ ఉపగ్రహం అడ్డుకుంటుంది. తీర ప్రాంతాల భద్రత, సముద్ర దొంగతనాలను నిరోధించే ఆపరేషన్లు, విపత్తు సహాయక చర్యలకు కూడా ఇది సహాయపడుతుంది. ఇది భారత తీరం నుంచే 2000 కిలోమీటర్ల దూరం వరకు గల విస్తరించినటువంటి సాగర జలాల్లో కూడా ఈ యొక్క సేవలను అందించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఉపగ్రహం ఇదనమాట. సో నాటి చేదు అనుభవంతో అని చెప్పారండి. ఇక్కడ చూడండి ఒకసారి, అంటే ఇది మనకు ఒక కార్గిల్ యుద్ధం జరిగింది కదా. సో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మనకు ఇట్లాంటి సర్వేలెన్స్ ఉపగ్రహాలు లేకపోవడం వల్ల ఆ యొక్క శత్రు సైనికుల కదలికలను మనం తెలుసుకోలేకపోయాము. సో అప్పుడు చేదు అనుభవం ఎదురైంది కాబట్టి అప్పటి నుంచి మనం ఈ యొక్క కమ్యూనికేషన్ శాటిలైట్స్ని అయితే ప్రయోగం అయితే చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్పారండి. సో ఒకసారి పాజ్ చేసుకుని చదవండి ఇదంతా కూడా. ఓకే, చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను మెయిన్ పాయింట్స్ అని కవర్ చేశాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్, లక్నో వంటలకు యునెస్కో ఫిదా. సో లక్నో ఉంది కదా, లక్నో కదా ఇప్పుడు, ఇంతకుముందు లక్నో, ఇప్పుడు లక్నో మారింది కదా. సో దీంట్లో చూడండి నెక్స్ట్ అప్డేట్, నోరూరించే మక్కన్ మలాయ్, గుమగుమలాడే అవధి బిర్యానీ, మెత్తగా కరిగిపోయే గలౌటి కబాబులు, రుచికరమైన చాట్, గోల్గప్ప అంటే ఏంటని పానీపూరి, తెలుసు కదా పానీపూరి. ఇలా పలు రకాల అద్భుతమైన వంటకాలకు ప్రసిద్ధి చెందిన లక్నో నగరం అధికారికంగా అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్ CNN క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, అది CNN కదండి, సారీ CCN, బై మిస్టేక్ పడినట్టుంది, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చోటు దక్కించుకుంది. CCNలోని పాకశాస్త్ర నైపుణ్యం, గ్యాస్ట్రోనమీ అంటే పాకశాస్త్రం అంటే మనము ఫుడ్ను డెవలప్ చేయడం, అంటే ప్రిపేర్ చేయడం, దాన్ని రుచి చూసి దాని యొక్క ఏమంటారు ప్లస్ అండ్ మైనస్ చెప్పగలిగేటువంటి ఒక నైపుణ్యాన్ని గ్యాస్ట్రోనమీ అంటారు. విభాగంలో ఈ ఏడాది కొత్తగా 58 నగరాలకు ప్రవేశం కల్పించగా వాటిలో మన దేశానికి చెందిన లక్నో కూడా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ లక్నోలో ఈ యొక్క వీటికి ఇది CCN నెట్వర్క్లోకి అయితే లక్నో ఎంట్రీ ఇచ్చిందని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నీటిపై తేలే ఫుమిడి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్లీ ఇది ఒక విలేజ్ అండి, నీటిపై తేలే విలేజ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇల్లు ఉంటుంది, ఇక్కడ కొన్ని ఇల్లులు కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇదేంటంటే వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి దీంట్లో. ఇది చాలా అంటే జోగ్రఫీ పాయింట్లో కానివ్వండి, ఇది ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్స్లో కూడా, అంటే ఈ మన ఏమంటారు రామ్సర్ సైట్స్ ఉంటుంది కదా, సో అలాంటి వాటిలో ఇంపార్టెంట్ అనమాట. చూడండి అప్డేట్ చేసుకున్నట్లయితే, నీళ్లపై తేలియాడే పూలు, తేలికపాటి వస్తువులు ఇలా చాలానే చూస్తుంటాం, కానీ నేల నీటిపై తేలడం ఎక్కడైనా చూసారా? దానిపై ఓ ఊరు, ఓ జాతీయ పార్కు ఉన్నాయంటే నమ్ముతారా? లేదంటే మణిపూర్లోని అతిపెద్ద మంచినీటి సరస్సు లోక్తక్ పరిసరాలకు వెళ్తే సరి, నమ్మలేని ఆ నిజాన్ని మీరు చూడొచ్చు. ఈ ప్రాంతం జీవ వైవిధ్యానికి చిరునామానే కాదు, ప్రకృతి అందాలకు నెలవు కూడా. సూర్యకిరణాలు కాంతికి మిలమిల్లాడే మంచినీటిపై తేలియాడే వృత్తాకారపు పచ్చిక బయళ్ళు అద్భుతమైన క్యాన్వాస్ చిత్రాన్ని తలపించక మానవు. ఇవి సూక్ష్మ ద్వీపాలను పోలి ఉంటాయి. వీటిని స్థానికులు ఫుముడీలుగా పిలుస్తారు. కుళ్ళిపోయిన వివిధ రకాల మొక్కలు, మట్టి, సేంద్రియ పదార్థాలు కలిసి ఫుముడీలుగా ఏర్పడతాయి. ఈ భాగాలే చిన్న ద్వీపాలుగా ఏర్పడతాయి. ఇవి సరస్సు ప్రవాహానికి అనుగుణంగా ఊగిసలాడతాయి. అలాగని మునిపోతే అనే భయమో అక్కర్లేదు, ఎందుకంటే వీటిపైన మత్స్యకారులు జీవనం సాగిస్తారు. అంతేకాదు అక్కడ 300 మంది జనాభాతో చంపు కంగ్ ఫోక్ అనే ఒక గ్రామము ఏర్పడింది. ఈ ఊళ్ళో బడులు, గుడులు అన్నీ ఉన్నాయి. ఇది దేశంలోనే నీటిపై తేలియాడే ఏకైక గ్రామంగా పేర్కొంది. అనేక పక్షులు, జంతువులకు నెలవైన కేబుల్ లంజావో నేషనల్ పార్క్ ఇక్కడే ఉంది. ఇది ప్రపంచంలోని ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం. చిత్తడి నేలల సంరక్షణకు సంబంధించిన రామ్సర్ సైట్ జాబితాలోనూ స్థానం సంపాదించుకుంది. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ బిట్స్ చాలా వచ్చాయండి. ఫస్ట్ ఒకటి చూసుకున్నట్లయితే, మణిపూర్లోని అతిపెద్ద మంచినీటి సరస్సు అంటే లోక్తక్ అండి.
సో మణిపూర్లోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అంటే లోక్తక్. ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏంటి అంటే ఇక్కడ చూడు కైబే లామ్జావో నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది అంటే ఇది మణిపూర్, రైట్. ఇది ఒకటి 2 పాయింట్. ఇంకొకటి వీటిని ఏమంటారు అని అంటే ఫుమ్డీలు అంటారు, రైట్. వీటిని ఫుమ్డీలు అంటారు. ఇంకొకటి ఒక గ్రామం కూడా ఉంది కదా ఇక్కడ. సో ఈ గ్రామం గుర్తుపెట్టుకోండి. దేశంలోని నీళ్లపై తేలియాడే ఏకైక గ్రామం ఏం గ్రామం అండి? చంపు కంగ్ ఫోక్. సో అండ్ రామ్సర్ సైట్స్లో కూడా ఈ యొక్క దీనికి మణిపూర్లో లోక్తక్ సరస్సులో ఉన్నటువంటి ఈ కేంబుల్ లామ్జావో నేషనల్ పార్క్ కూడా ఇక్కడ రామ్సర్ చిత్తనేలల సంరక్షణలో కూడా భాగం పంచుకుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాగ్రఫీ పాయింట్లో కానీ ఎన్విరాన్మెంట్ పాయింట్లో కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్డేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి మనకు అప్పటిదండి, ఇది పంచాయతీ కార్యదర్శులు ఉంది కదా, స్పోర్ట్స్ కోటాలో అప్పటికి వాళ్ళకి నియామకం ఇవ్వలేదు కదా 4-5 years బ్యాక్ ఇది. సో ఇప్పుడు నియామకం ఇచ్చారు. క్రీడల కోటాలో 172 జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. రాష్ట్రంలో క్రీడల కోటాలో 172 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు విడుదల చేశారు. గత 5 ఏళ్లలో ఈ నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. చెప్పే కదా 5 ఏళ్ళు అవుతుందని. సో న్యాయస్థానం ఉత్తర్వు మేరకు ఇప్పుడు రిజల్ట్ అయితే ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అండి, పంచాయతీ కార్యదర్శి స్పోర్ట్స్ కోటా. అండ్ నెక్స్ట్ అప్డేట్ చేసుకున్నట్లయితే ఈ విషయంలో మాల్దీవులను పొగడాల్సిందే. ప్రపంచంలో తొలిసారిగా ఓ దేశం ఒక తరాన్ని మొత్తాన్ని సిగరెట్లకు దూరం చేసేందుకు సిద్ధమైంది. 2007 జనవరి 1 తర్వాత పుట్టిన వారెవరూ సిగరెట్లు ముట్టుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. అసలు ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇదండి, మనం ఎప్పుడు ఎక్కడ చూసి ఉన్నాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సూపర్లేటివ్ అంటారు కదా. సో సూపర్లేటివ్స్ ఎక్కడ వచ్చినా ఏ రకంగా వచ్చినా కూడా మనకు ఎగ్జామ్లో అడగడానికి వేరే ఛాన్స్ ఉంటుందని. సో 2007 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి మాత్రం నిబంధనలు ఉన్నాయి. సో అంతకుముందు పుట్టిన వాళ్ళు తాగొచ్చు అన్నమాట. సో ఈ నిబంధన దేశ పౌరులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా వర్తిస్తుందండి. అదే మన పొరుగున ఉన్న ద్వీపదేశం మాల్దీవులు. సో మీకు క్వశ్చన్ ఎలా పడవచ్చు అంటే 2007 జనవరి 1 తర్వాత పుట్టిన వారెవరూ కూడా సిగరెట్లు ముట్టుకోకూడదని ఆదేశాలు ఇచ్చినటువంటి దేశం ఏది అంటే మాల్దీవులు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ తీసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది నిర్మించడానికే దాదాపు 20 సంవత్సరాల టైం పట్టిందట. దాని యొక్క ఖర్చు వచ్చేసి 8,320 కోట్లతో ఖర్చు అయిందని కూడా చెప్తున్నారని. సో రీసెంట్గానే ఓపెన్ అయింది. ఇది చూద్దాం. ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం ఈజిప్ట్లో శనివారం ప్రారంభమైంది. కైరోలోని గాజా పిరమిడ్ల దగ్గర నిర్మించిన ఈ మ్యూజియం పూర్తవడానికే దాదాపు 2 దశాబ్దాలు పట్టింది. ఇందులో దాదాపు 50,000 వరకు కళాఖండాలు కొలువుతీరాయి. ఇవన్నీ ఈజిప్ట్ పురాతన నాగరికతను ప్రతిబింబించేవి. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి దీన్ని ప్రారంభించారు. దీని నిర్మాణ వ్యయమే దాదాపు 8,320 కోట్లు. ఈ మ్యూజియం వైశాల్యం 24,000 చదరపు మీటర్లు. ఇందులో 12 ప్రధాన గ్యాలరీలు ఉంటాయి. రాజు తుతున్ ఖమన్కు చెందిన కళాఖండాలే 5,000 వరకు ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే అతిపెద్ద మ్యూజియం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈజిప్ట్లో అని చెప్తారు. అండ్ ఈజిప్ట్ యొక్క అధ్యక్షుని పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఇది. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి. సో గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ తీసుకున్నట్లయితే షట్ డౌన్తో అమెరికాకు ₹62,000 కోట్ల నష్టం. కీలకమైన బిల్లుల విషయంలో అధికార విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో 31 రోజులుగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ఎదుర్కొంటుంది. దీన్ని అమెరికా సంపదలో $7 బిలియన్ నష్టంగా ఆవిరైంది. 62,149 కోట్లకు పైగా ఆవిరైంది. ఈ మేరకు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఈ షట్ డౌన్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి $7 బిలియన్ సంపద శాశ్వతంగా ఆవిరైంది. ఇది ఇంకా కొనసాగితే 6 వారాలకు $11 బిలియన్, 8 వారాలకు $14 బిలియన్ మేర ఆర్థిక నష్టం ఏర్పడుతుందని బడ్జెట్ ఆఫీస్ అంచనాలు విడుదల చేసింది. ఈ షట్డౌన్ పర్యవసానం చిన్నగా మొదలై ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని KPMG సంస్థలోని చీఫ్ ఎకనామిస్ట్ డయాన్ స్వాంక్ ఆందోళన వ్యక్తం చేశారు. 1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు మూతపడింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2018-19 సమయంలోనూ దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. సో మ్యాక్సిమం ఇప్పటి వరకు ఉన్నది ఇదే అనుకుంటా అండి, 35 days. దట్టు డొనాల్డ్ ట్రంప్ టైంలోనే అండి లాస్ట్ టైము. సో ఇప్పుడు ఆల్రెడీ 31 days అయిపోయింది. సో ఇప్పుడు ఏమైతుందో చూడాలి. మరి షట్ డౌన్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు కాంగ్రెస్ అని ఒకటి ఉంటుంది, అక్కడ కాంగ్రెస్ సెనేట్ ఉంటుంది కదా. సో వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు తీయాలి, వాడాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఆమోదం అయితే ఉండాలండి. సో ఇదేంటంటే ఈ యొక్క చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే
డబ్బును వ్యర్థం చేయకూడదు, డబ్బు వ్యర్థం కాకూడదు అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారండి. కాకపోతే ఇప్పుడు ఏమైపోతుందంటే రాజకీయ నాయకుల వాగ్దానాలు, వాళ్ళ యొక్క పంతాలు, వాళ్ళ పట్టింపులు, వాళ్ళ యొక్క ఏమంటారు ఈగో, ఈ పరంగా చూసుకొని అది ఏమైనా పర్వాలేదు కానీ మనది నెగ్గాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఇది ఒక దుర్వినియోగం అవుతుందని చెప్పాలి. దీంతో ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఆగిపోతాయి. ఈ యొక్క కాంట్రాక్ట్స్ టెంపరీ పనిచేసే వాళ్ళకు అంటే ఎవరికి ఇప్పుడు జీతాలు రావు, కానీ టెంపరీ పనిచేసే వాళ్ళకి అసలే రావు. మొత్తానికి వాళ్ళు ఒకవేళ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిన డే నుంచే వస్తాయి. బట్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి మాత్రం ఈ షట్ డౌన్ ఉన్న రోజుల జీతం కూడా తర్వాత ఇస్తారు. కాకపోతే ఇందులో మళ్ళీ అత్యవసర పనులు మాత్రం కంటిన్యూ అవుతాయి. ఎమర్జెన్సీ సేవలు ఉంటాయి కదా, మిలిటరీ అలాంటివి మాత్రం వాటికి కంటిన్యూ అవుతాయి. బట్ బిల్లులు మాత్రం రావు. ఎందుకంటే మీకు ఖజానా వచ్చి అసలు డబ్బులు బయటికి రావుతాయి కాబట్టి శాలరీస్ రావు. కాబట్టి అత్యవసరం ఉన్న వాళ్ళు శాలరీస్ లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకున్నట్లయితే చదువుల దిద్దుబాటులో సవాళ్ళు ఎన్నో. సో ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి ఒక బిట్ అండి. ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి దీంట్లో. నేను మెయిన్ పాయింట్స్ కవర్ చేస్తాను. మీరు ఒకసారి ఇది మంచిగా కంపల్సరీగా ఫుల్గా చదువుకోవాలనుకున్న వారు ఒక్కసారి పాస్ చేసి మధ్య మధ్యలో చదువుకోండి. నేను ఇప్పుడు చూసినట్లయితే మెయిన్ అప్డేట్ చెప్తాను చూడండి. విద్యాభ్యాస ప్రక్రియను ప్రతి దశలో సరికొత్తగా తీర్చిదిద్దాలనేది 2020 జాతీయ విద్యా విధానం ఆశయం. పిల్లల ఆటలతో మొదలుపెట్టి ఉన్నత విద్యలో క్రెడిట్ బ్యాంకుల దాకా ఎన్నో అంశాలను అది ప్రస్తావించింది. ఘనమైన సంకల్పాలన్నింటినో ప్రకటించింది. ఈ 5 ఏళ్లలో సంస్కరణ బాటలో జాతీయ విద్యా విధానం సాధించినదెంత, ఎదుర్కొంటున్న సవాళ్ళేంటి, రెండింటిని సమీక్షించాల్సిన కీలక సందర్భం ఇది. సో ఇక్కడ చూడండి, పిల్లల ఆటపాటలతో మొదలుపెట్టి అంటే యాక్చువల్గా ఇక వ్యాయామం ఇంపార్టెంట్, క్రీడలు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక క్రీడా రిలేటెడ్గా కూడా ఈ యొక్క కరికులంలో చేర్చడం జరిగిందండి. అండ్ మ్యూజిక్ రిలేటెడ్ కావచ్చు, అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి అని చెప్పేసి కావచ్చు, అండ్ ఈ యొక్క ఏమంటారు బరువులు ఉండకూడదు అని చెప్పేసి, పుస్తకాల సంచి ఎక్కువ బరువు ఉండకూడదు, ఇంతకంటే ఎక్కువ ఉండదు అని చెప్పేసి కూడా అది ఒకటి. అండ్ హోంవర్క్లు ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పేసి అలాంటివి కూడా ఇప్పుడు రావడం అయితే జరిగిందండి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అయితే. సో అంతకుముందు ఉన్న ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసి 1968. మనం ఇప్పుడు 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రిప్లేస్ అయింది మాత్రం 86లో పాలసీకి రిప్లేస్మెంట్గా 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అయితే వచ్చిందండి. సో దీనికి కమిటీకి చైర్మన్గా వ్యవహరించింది ఎవరు అంటే కె కస్తూరి రంగన్ గారండి. కె కస్తూరి రంగన్ గారు. ఇతను మన ఇస్రోకి మాజీ చైర్మన్గా ఉన్నారండి, చైర్మన్గా వ్యవహరించారు ఒకప్పుడు, రైట్. సో దీంట్లో మెయిన్ పాయింట్స్ ఇంకా కవర్ చేయాలి చెప్పాలంటే చూడండి, జీడిపిలో 6% విద్యారంగానికి వ్యయం చేయాలని ఎన్ఈపీ లక్షించిందండి. సో ఇదివరకు ఇది 3% ఉండిందండి. సో ఎన్ని కొత్త పాలసీ ప్రకారం దాన్ని 6% చేశారండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి, బాలవాటిక అంటే ఏంటంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా ఇది బాలశిక్ష ఉంటుంది కదా, రైట్. ఇప్పుడంటే యూకేజీ ఎల్కేజీ నర్సరీ ఉన్నాయి కదా, యూకేజీ ఎల్కేజీ నర్సరీ. ఇప్పుడు వీటిని ఏమంటున్నారంటే బాలవాటిక 1, బాలవాటిక 2, బాలవాటిక 3 అంటున్నారండి. ఇది 3 to 4 ఇయర్స్ అప్పుడు, ఇది 4 to 5 ఇయర్స్ అప్పుడు, ఇది 5 to 6 ఇయర్స్ అప్పుడు. సో ఈ యొక్క అంటే 3 ఇయర్స్కే 3 ఇయర్స్ ప్లస్కే మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోతుంది గవర్నమెంట్ స్కూల్స్లో కూడా. ఇదివరకు అంటే 6, ఇప్పుడు 5 ఇయర్స్ ప్లస్ ఉండేది కదా జనరల్గా, దీన్ని 6 ఇయర్స్ ప్లస్ చేశారు. ఈ 6 ఇయర్స్ ప్లస్ నుంచి ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాస్ అండి. 6 ఇయర్స్ ప్లస్ అంటే ఈ 5 to 6 బాలవాటిక 3 అన్న కదా, 6 to 7 వచ్చేసి ఫస్ట్ క్లాస్, అండ్ 7 to 8 ఇయర్స్ వరకు వచ్చేసి సెకండ్ క్లాస్. సో ఈ విధంగా ఎల్కేజీ యూకేజీ నర్సరీని బాలవాటిక అన్నారన్నమాట. బాలవాటిక 1, బాలవాటిక 2, బాలవాటిక 3. అండ్ 3 ఇయర్స్కి స్టార్ట్ చేసిన తర్వాత 8 ఇయర్స్ వరకు ఈ యొక్క ఒక స్లాట్ లాగా తీసుకుంటారు దీన్ని ఎడ్యుకేషన్ని. దీన్ని మనము యాక్చువల్గా 5+3+4 అన్నారు కదా. సో ఈ 5 అనేది ఈ 5 అనమాట. ఈ 5 ఇయర్స్ని ఇక్కడ ఈ 5గా తీసుకుంటారు. సో ఒక్కసారి ఇక్కడ చిన్న అప్డేట్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ అభివృద్ధి దశకు సరిపోయేలా 5+3+4 మోడల్ని ప్రవేశపెట్టారు. బాలవాటిక నుంచి 2వ తరగతి వరకు, మీకు ఇప్పుడు చెప్పా కదా, బాలవాటిక 1, 2, 3 అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్, దాన్ని ఫస్ట్ 5 ఇయర్స్ అంటారు. దీన్ని ఫౌండేషన్ దశ అంటారు. అండ్ నెక్స్ట్ తర్వాత 3 ఏళ్ళు ప్రిపరేటరీ, అంటే సెకండ్ క్లాస్ అయిపోయింది కదా, 3rd నుంచి 4th నుంచి 5th, దీన్ని ఇంకొక 3 ఉంటుంది కదా, దీన్ని ప్రిపరేటరీ దశగా పేర్కొంటారు. ఆపై 3 ఏళ్ళు మధ్యస్థ, ఆపై 3 ఏళ్ళు అంటే 6th, 7th, 8th. సో ఈ 3 ఏళ్ళని మనము మధ్యస్థగా పేర్కొంటాం. అండ్ చివరి 4 ఏళ్ళు అంటే 9th, 10th, 11th, 12th. సో దీన్ని
12th స్టాండర్డ్ అంటే మీకు అర్థం కావాలని అలా చెప్తున్నా. దీన్ని 4 అనమాట, ఇక్కడ 4. దీన్ని ఏమంటారంటే సెకండరీ దశగా భావిస్తారు. సో ఇక్కడ ఏంటంటే 5+3+3+4 ఈ విధానం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వెబ్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాస్తవానికి ఈఎన్పితో కొత్త ఆశయాలన్నీ చదివాను. ఇంకోటి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఉంది కదండి, సో ఏబీసీ అంటారు కదా, సో అది కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు అపార్ ఐడీలు అని చెప్పేసి, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అని చెప్పేసి పెన్ నెంబర్ వచ్చేసింది. అపార్ అంటే ఈ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని చెప్పేసి స్టూడెంట్కి సంబంధించినటువంటి అపార్ ఐడీస్ అనేవి వచ్చేసినాయి. వాటిలలో ఏంటంటే ఆ ఐడి నెంబర్స్ తోటి ఈ యొక్క క్రెడిట్స్ అనేటువంటివి మనకు ఏబీసీలో కనపడతాయి, డిజిలాకర్లో కానీ కనపడతాయి. మనకు ఫ్లెక్సిబిలిటీ, పోర్టబిలిటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దీనికోసం అని చెప్పేసి ఏబీసీ సిస్టమ్ కూడా వచ్చిందండి ఇప్పుడు. అంటే మన డిగ్రీ క్రెడిట్లన్నీ కూడా ఆన్లైన్లో ఉండిపోతాయి. ఇంకా మనం ఇంటరాపరబిలిటీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అండ్ మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్. సో ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్లో ఒక లాకిన్ లాగా ఏం లేకుండా, ఒకవేళ మనకు వేరే స్ట్రీమ్లో కనుక ఇంట్రెస్ట్ ఉంటే అలా మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్లు కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క ఇది చేశారండి. అండ్ మళ్ళీ డిగ్రీలో కూడా 4 years డిగ్రీస్ కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. సో ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మీకు ఈవెన్ ఈఎంఆర్ఎస్లో కూడా డైరెక్ట్ ఒక టాపికే ఉందండి. ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్లో డైరెక్ట్ ఒక టాపిక్ ఉంది. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది ఒకసారి చదువుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కోల్ ఇండియా దేశానికే గర్వకారణం. సో ఇది కూడా రావడానికి ఆస్కారం ఉన్నటువంటి బిట్ అండి. ఎందుకంటే 1975 November 1 రోజు ఈ యొక్క కోల్ ఇండియా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. సో అందుకే ఇప్పుడు ఈ యొక్క వ్యవస్థాపక దినోత్సవం జరుగుతున్నారు. ఈ బిట్ ఆల్రెడీ హైకోర్టు ఎగ్జామ్స్లో వచ్చిందండి, ఎప్పుడు అని చెప్పేసి డైరెక్ట్ బిట్ అడిగారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 50 సంవత్సరాల సందర్భంగా ఈ యొక్క ఆన్లైన్లో పాల్గొని కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదండి, జూబ్లీ హిల్స్ ఈ యొక్క ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్నారు కదా. సో ఆయన వర్చువల్గా ఈ యొక్క కోల్ ఇండియా సదస్సుకు అయితే హాజరయ్యారు. ఆయన ఎందుకు హాజరయ్యారంటే ఆయన మినిస్టర్ ఆఫ్ మైన్స్ కాబట్టి. ఇక నెక్స్ట్ అప్డేట్ తీసుకున్నట్లయితే ఢిల్లీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం ఎర్రకోట వద్ద నిర్వహించిన మేరీ ఢిల్లీ మేరా దేశ్ ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శన. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అంటే ఢిల్లీ ఫార్మేషన్ డే ఎప్పుడంటే 1956 November 1. సో అందుకే నిన్న జరిగిందనమాట ఇది. సో అప్పుడు యాక్చువల్గా సెంటర్గా కాదండి, యూటీగా ఫామ్ అయింది, యూనియన్ టెరిటరీగా ఈ యొక్క ఢిల్లీ అనేది అయితే ఫామ్ అయింది. తర్వాత కొన్ని చట్టాలు వచ్చినాయి, తర్వాత నేషనల్ క్యాపిటల్ రీజియన్ అయింది, ఎన్సిటీ, ఎన్సిఆర్ ఇవన్నీ మీకు నెక్స్ట్ కంటిన్యూషన్లో ఈ ఢిల్లీ గురించి హిస్టరీలో చదువుకోవాల్సి ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సాంప్రదాయ వేషధారణలో ప్రధాని మోదీ చిత్రంలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి. ఇక్కడ మీకు 2 బిట్లు వచ్చాయండి. ఛత్తీస్గఢ్ సీఎం ఎవరు? విష్ణుదేవ్ సాయి. అండ్ ఛత్తీస్గఢ్ ఎప్పుడు ఫామ్ అయింది? 2000 November 1. అప్పుడు ఉన్నది కూడా బీజేపీ కదండి, చిన్న రాష్ట్రాల ఏర్పాటు బీజేపీ అజెండాగా పెట్టుకున్నది కదా. సో అప్పుడు 2000 November 1 రోజు ఇవ్వడం జరిగింది. ఇంకా 2000 ఇంకా 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయండి. సో 2000 ఇంకో రాష్ట్రం ఏం ఏర్పడ్డది? November 9 రోజు ఉత్తరాఖండ్. అండ్ November 15 రోజు ఏర్పడ్డది జార్ఖండ్. సో November 1 రోజు ఏర్పడ్డది ఛత్తీస్గఢ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి, అందుకే నేను ఇక్కడ ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిన్న మనం 817 బిట్ చూసాం కదా, వర్డ్ ఆఫ్ ద డే చూసాం కదా. ఇప్పుడు 818 వర్డ్. సో నేర్చుకోండి, రోజు ఒకరు నేర్చుకుంటే కూడా మీకు ఒక కొత్త వర్డ్ నేర్చుకున్న ఫీలింగ్ ఉంటుంది, ఒక నాలెడ్జ్ పెంచుకుంటున్నాం అన్నటువంటి ఒక జిజ్ఞాస ఉంటుంది. మీకు డెవలప్ అవుతున్న కొద్దీ కూడా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా రోజు చూడండి వీడియో. తెలివిగల నైపుణ్యం, డెఫ్ట్ మీనింగ్ ఏంటంటే చూడండి, తెలివిగల నైపుణ్యం ఈజ్ అన్ అడ్జెక్టివ్ దట్ డిస్క్రైబ్ సమ్వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్, క్విక్ అండ్ క్లెవర్ ఇన్ మూమెంట్ ఆర్ యాక్షన్. స్కిల్ఫుల్, డెక్స్ట్రస్ అంటే ఏమంటే స్కిల్ఫుల్ అన్నట్టే, చాలా పనిమంతుడైనటువంటి వాడిని డెక్స్ట్రస్ అంటాం కదా. ఇప్పుడు అంబి డెక్స్ట్రస్ అంటే 2 చేతుల పనిమంతుడు అని చెప్పేసి, రైట్. సో ఇట్లాంటివి ఉంటాయి. సో దీన్ని డెఫ్ట్ అంటారన్నమాట, తెలివిగల నైపుణ్యం గల, రైట్. He handled a difficult situation with depth, diplomacy and calm composure. సో కామ్ కంపోజర్ అంటే స్థిత ప్రజ్ఞత అంటారు కదా. సో అక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ స్థిత ప్రజ్ఞతతోని అతను ఏం చేశాడంటే తెలివిగా నైపుణ్యంగా డిప్లొమసీ చేశాడు, అంటే దౌత్యం చేశాడు అని.
ఇక నెక్స్ట్ ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ వచ్చాయని చూసుకున్నట్లయితే ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ signed 10 years defense framework agreement on 31st October 2025, marking a new era in their growing partnership. The agreement exchanged between Defense Minister Rajnath Singh and US Secretary of War Pete Hegseth in Kuala Lumpur provides a long-term policy direction for the US-India major defense partnership. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ఇది పరమవీర్ ఇది ఉంటాయి కదండి, అతి విశిష్ట సేవా మెడల్, ఇది నవసేన మెడల్, ఎన్ఎం అంటే నవసేన మెడల్ అండి. సో వీళ్ళకు ఉన్నటువంటి శౌర్య పురస్కారాలని ఇక్కడ మనము ఇక్కడ వీళ్ళకి అటాచ్ చేస్తారనమాట. సో అది వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా అతి విశిష్ట సేవా మెడల్ అండ్ నౌసేనా మెడల్ assumed charge as the flag officer commanding in chief Southern Naval Command on 31st October 2025. He succeeds Vice Admiral V. Srinivas. Parama Vishishta Seva Medal, Ati Vishishta Seva Medal, Now Seva Medal. Saxena was commissioned into the Indian Navy on 1st July 1989 and is specialist in navigation and direction. The Defense Research and Development Organization handed over 12 licensing agreements for transfer of technology covering 8 advanced defense products to industry partners during the inaugural session of Samanvai 2025. These technologies were handed over to the various units of Bharat Electronics Limited, Bharat Dynamics Limited, etc. So చూసుకోండి. Punjab's Namit Bir Singh Walia from Jalandhar has become an international master in chess by securing the 4th overall position at the 3rd NMSA ఇంటర్నేషనల్ మాస్టర్స్ టోర్నమెంట్స్ ఇన్ ఫ్రాన్స్. సో ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రాజ్యాంగానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి కదా, సో దాని గురించి అని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్ ఉందండి. సో దీంట్లో మేజర్ పాయింట్స్ కవర్ చేస్తాను చూడండి. సో మనకు ఫస్ట్ 1600లో మనకు డైరెక్ట్ పాలన అయితే స్టార్ట్ అవుతుందండి ఈస్ట్ ఇండియా కంపెనీది. సో 1600లో రాణి ఎలిజబెత్ ఒక రాయల్ చార్టర్ని అయితే జారీ చేస్తుంది అనమాట. సో దాని ప్రకారం మనకి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇక్కడ ఏర్పాటు అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీగా మద్రాస్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లలో వచ్చిందండి బిట్. మన ఇండియాలో మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది అని చెప్పేసి, సో మద్రాస్ అండి. రైట్. 1961-68 మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీ వైవాహిక సంబంధాల ద్వారా పోర్చుగీస్ వారి నుంచి బొంబాయిని పొందింది. ఇక్కడ బ్రిటిష్ వారు నిర్మించిన కోట పేరు సెయింట్ డేవిడ్ కోట. సో బొంబాయిలో ఉన్న కోట సెయింట్ డేవిడ్ కోట, కోల్కతాలో ఉన్న కోట సెయింట్ విలియం కోట, అండ్ ఇంకొక కోట ఉంటుంది ఎక్కడని జార్జ్, చెన్నైలో. రైట్. సో చెన్నైలో ఉన్నటువంటి కోట, సో ఇంకో సెయింట్ జార్జ్ కోట కూడా ఉంటుందని సరి చూద్దాం. ఇక్కడ కలకత్తాను స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారు ఇక్కడ సెయింట్ విలియం కోట నిర్మించారు. కలకత్తా నగర నిర్మాత జాబ్ కార్నిక్ని పేర్కొంటారు. సో ఇక్కడ చూడండి, 1750లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులు విజయం సాధించడంతో భారత్లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది పడింది. సో నిన్న చెప్పాను మీకు ఆల్రెడీ 1777 నిన్న మొన్న వీడియోలో చెప్పాను. అండ్ పానిపట్టు యుద్ధాల గురించి చెప్పాను, బక్సర్ యుద్ధం గురించి కూడా చెప్పాను. ఇక చూడండి బక్సర్ యుద్ధం గురించి ఇవి రిపీట్ అవుతున్నాయంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న బిట్లు ఏదైనా తీసి పారేయకండి, ఎందుకంటే మీకు స్కోరింగ్ అవుతాయి. ఒక్కొక్కసారి పేపర్ టఫ్ వచ్చినా మోడరేట్ వచ్చినా కొన్ని స్టాండర్డ్ బిట్స్ అట్లా పడిపోతాయి. సో మీరు రివిజన్ చేసుకోకపోతే లాస్ అయ్యే ప్రమాదం ఉంది. 1764లో జరిగిన బక్సర్ యుద్ధాన్ని బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు నాంది పలికిన యుద్ధంగా పిలుస్తారు. ఈ యుద్ధం 1765లో జరిగిన అలహాబాద్ సంధితో ముగిసింది. సో ఈస్ట్ ఇండియాలో అవినీతి పెరిగిపోయిందని చెప్పేసి ఇంకో చట్టం తీసుకొచ్చారండి, దాన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. 1773లో రెగ్యులేటింగ్ చట్టం వచ్చిందండి. ఈ చట్టం ఆధారంగానే ఈ యొక్క బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హేస్టింగ్స్. అండ్ వారెన్ హేస్టింగ్ 1772లో కలెక్టర్ వ్యవస్థని తీసుకొచ్చారండి. సో 20 yearsకి ఒకసారి ఏమంటారు ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టం మళ్ళీ అప్డేట్ అవుతూ వస్తూ ఉండేది. సో 20 years తర్వాత మళ్ళీ 1793లో చార్టర్ చట్టంగా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి మధ్యలో ఒకటి పిట్స్ ఇండియా చట్టం వచ్చింది 1784. సో ఈ డేట్లు ఇయర్ గుర్తుపెట్టుకోండి. పిట్స్ ఇండియా చట్టానికి ఏ ఇయర్లో వచ్చిందంటే 1784 గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ చార్టర్ చట్టం వచ్చేసి ఈ యొక్క 1793. సో మేజర్ బిట్స్ కవర్ చేసిన చూడండి. అండ్ ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ వచ్చాయి చూడండి. ఏ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సైనిక వ్యాయామం ఎక్సర్సైజ్ మైత్రి 14 ఎడిషన్ను 2025 సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు మేఘాలయలోని ఉమ్రైలో నిర్వహించారు. భారత్, థాయిలాండ్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మైత్రి గుర్తుపెట్టుకోండి, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజ్ మైత్రి
భారత్ థాయిలాండ్. ఎక్సర్సైజ్ మైత్రి భారత్ థాయిలాండ్. చూడండి ఇక్కడ ఇమేజ్ చూడండి, ఇది భారత్ థాయిలాండ్. నెక్స్ట్ వీడియో చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ ఏ పంటకు సంబంధించి. ఇక్కడ కపాస్ అంటే ఇదే అండి, పత్తి, ముడి పత్తి ఉంటుంది కదా, దాన్ని కపాస్ అంటారు. సో ఆన్సర్ వచ్చేసి పత్తి. నెక్స్ట్ ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 2. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 మరణాల్లో ఎన్ని ఆత్మహత్యగా ఉంటున్నాయి? సో 1. 2024లో ఎంతమంది పౌరులు భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఇటీవల లోక్సభలో తెలిపారు. 2,06,378 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారంటే, అంటే వేరే దేశ పౌరసత్వాన్ని పొంది ఉంటారు. రైట్. ఇక్కడ ఇంకొకటి బిట్ వచ్చిందండి. సో ఇది చెప్తాను చూడండి, జస్ట్ మొత్తం చెప్పను. ఒక పాయింట్ నేను ఆల్రెడీ 2 టైమ్స్ రివైజ్ చేశాను. లాస్ట్ 1 వీక్ నుంచి కరెంట్ అఫైర్స్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. సో నేను ఈ యొక్క మోంతా తుఫాన్ వచ్చింది కానీ, సో మోంతా తుఫాన్ సైక్లోన్ వచ్చినప్పుడు చెప్పాను. ఏమని చెప్పాను? ఆస్ట్రేలియాలో విల్లి అంటారు, అమెరికాలో టోర్నడో అంటారు, అదేవిధంగా అమెరికాలోనే హరికేన్స్ అని అంటారు, అండ్ ఇటు టైఫూన్స్ అని ఎక్కడ అంటారు అంటే జపాన్, చైనా సముద్రాల్లో టైఫూన్స్ అంటారు. సో మన దగ్గర సైక్లోన్స్ అంటారు. రైట్. ఈ విధంగా హిందూ మహాసముద్రంలో అయితే సైక్లోన్, తుఫాన్ అంటారు కదా. సో ఇవన్నీ కూడా నేను చెప్పాను. సో అదే బిట్స్ ఇక్కడ మీకు చిన్న బిట్ రూపంగా ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ రిలేటెడ్గా శీతోష్ణ స్థితి ఇలా వచ్చిందండి. సో దట్స్ ఇట్ అండి. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్ కోసం మరియు ప్రిపేర్ అవుతున్నటువంటి పోటీ పరీక్షార్థులు అయినటువంటి అభ్యర్థులు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ జాబ్ అప్డేట్స్ పొందండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.